దినం నిమిత్తము ఏర్పాటు చేయబడిన లేఖనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి క్రొత్త నిబంధన భాగము నుండి యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము నుండి 18వ వచనము దాకా నేను ఉన్న మాటలు నేను చదువుతున్నాను, మీరు వినాలని కోరుతున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుండి 18 వరకు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టెను. జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలేను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మనము చదవబడినటువంటి లేఖన భాగంలో ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు పలికిన మాటలు ఇక్కడ మనకి కనబడతా ఉన్నాయి. మనకి అర్థం అవ్వాలనంటే 7వ వచనంలో నుండి అన్నాడు, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను. ఈ మాటలు ఎవరి మాటలు అంటే యేసు ప్రభు చెప్పిన మాటలు. యేసు ప్రభు చెప్పిన మాటలు ఈ మాటలు. మరి ఈ మాటల్లో చాలా విషయాలు మనం చదివాం, చాలా మాటలు చదివాం. కానీ ఈరోజు మన యొక్క అంశము ఏమిటి అని అంటే, అక్కడ మరి ప్రభు చెప్పినటువంటి మాటలలో ఒక మాట 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. ఆమేన్. హల్లెలూయా. తన ప్రాణము పెట్టెను. ఈ రోజున ప్రభు మరి ప్రియులారా మన కోసం ఏం చేశాడంటే తన ప్రాణము పెట్టినటువంటి కాపరిగా మనకు కనపడతా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు మనము ప్రభు బలన తీసుకునే రోజు కనుక ఆ ప్రభు బలన తీసుకునే మనము సిద్ధపాటు కలిగి ఉండడానికి దేవుడు వర్తమానాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. ఏమండి, అంతేకాకుండా క్రిస్మస్లోనికి మనం వచ్చాం. ఈ క్రిస్మస్లో తెలుసుకోవలసిన ఒక గొప్ప విషయం ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు, ఎందుకు ఆయన నరునిగా నరవతారిగా ఒక మానవునికి ఈ లోకంలో పుట్టారు అంటే, ప్రజలందరి కొరకు తన ప్రాణమును పెట్టడానికి ఆయన పుట్టాడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఎందుకు పుట్టారు అనే కారణాన్నే కానీ మనము చూస్తే బైబిల్ గ్రంథంలో మనకు చాలా కారణాలు కనబడతాయి. నిన్ను స్వస్థపరచడానికి ఆయన పుట్టాడని చెప్పచ్చు, నిన్ను మార్పు చేయడానికి ఆయన పుట్టాడని చెప్పచ్చు, నీ కొరకు ప్రియులారా దేవుడు ఎన్నో కార్యాలు చేయడానికి ఆయన పుట్టాడని చెప్పచ్చు. ఇలాగున ఇమ్మానుయేలుగా పుట్టాడు, రక్షకుడిగా పుట్టాడు, సమాధానకర్తగా పుట్టాడు, ఆశ్చర్యకరుడుగా పుట్టాడు, ఆలోచనకర్తగా పుట్టాడు. ఎన్ని మాటలు ఉన్నాయో ఆయన పుట్టుకను గురించి. ఏమంటే అందులో ఒక కారణం ఏంటంటే మన కొరకు తన ప్రాణము పెట్టుటకు ఆయన పుట్టాడు. హల్లెలూయా. మన కొరకు తన ప్రాణమును ఆయన పెట్టడానికి, అప్పగించడానికి ఆయన పుట్టాడు. ఎంత అద్భుతమైన మాట, ఒకసారి ఆలోచించేయండి ప్రియులారా. దేవుని బిడ్డలారా, ఆయన ఎరిగి ఏమండి తన ప్రాణము ఈ లోకములో ఏమండి తన ప్రజల కొరకు ఆయన అర్పించాలి అని ఎరిగి ఉండి కూడా ఆయన లోకంలోనికి వచ్చి మన కొరకు తన ప్రాణమునైనా అర్పించాడు. తన ప్రాణాన్ని మన కొరకు ఆయన బలిగా దానం చేశాడు. ఇక్కడ ఈరోజు మనం అదే మాటలు చదువుతున్నాము. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును, తన ప్రాణము పెట్టును.
మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ ప్రాణము పెట్టెను అనే మాటను గురించి మనం చూసినట్లయితే మరి పిల్లరా ఆ మాట చాలా పర్యాయములు అతను వాడినట్లుగా మనం చూస్తున్నాం. మరలా 15వ వచనములో మరియు గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను అని చివరిలో అన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే 17వ వచనములో నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను అన్నాడు. క్రింద 18లో ఎవడు నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను అన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మన కొరకు ఆయన తన ప్రాణము పెట్టుటకు ఆయన ఇష్టపడిన వాడు. హల్లెలూయా. మన కొరకు ఆయన తన ప్రాణమును పెట్టుటకు ఇష్టపడ్డాడు. బలవంతంగా ఆయన పని చేయలేదు. ఎవరో పిల్లలు అతన్ని బలవంత పెడితే చేయలేదు ఆ పని. ఆయన తన ప్రజల కొరకు తన ప్రాణము పెట్టుటకు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకములో ఏ దేవత ఏ దేవుడు కూడా మనుషుల కొరకు ఏం చేయలేదంటే ప్రాణము పెట్టలేదు పిల్లరా. కానీ కేవలం యేసు క్రీస్తు ప్రభులు వారు మాత్రమే ఆయన మనుష్యుల కొరకు ఏం చేశాడంటే తన ప్రాణము పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టిన దేవుని పెట్టారా ఎన్నో కార్యాలు ఆయన మన కోసం చేశాడు. మరి వాటన్నిటికంటే మించి ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆఖరికి తన ప్రాణమే మన కోసం ఆయన దారపోసేశాడు. హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ ఉన్న ఈ రొట్టె, ఈ యొక్క ద్రాక్షరసం, ఇక్కడ సిద్ధపరిచిన ఈ బల్ల మనకు ఏమి చూపెడుతుందంటే నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు అని చెప్తా ఉంది ఆ బల్ల. హల్లెలూయా. నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఇది మనము ఒక రొట్టెగా ఏదో ఇంట్లో తయారు చేసిందో మరి షాప్లో తీసుకొచ్చిన ద్రాక్షరసమో అన్నట్టుగా దాన్ని మనం తీసుకోవడం కాదు. ఇది ఏమిటి అంటే మన కొరకు ఆయన ప్రాణం పెట్టగా మనకు వచ్చినటువంటి మరి పిల్లల బల్ల. హల్లెలూయా. ఈ బల్లను మనం తీసుకున్నప్పుడల్లా ప్రభు అన్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చెయ్యండి అన్నాడు. ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడంటే ఆయన మరణము, ఆయన ఎలాగ నీ కోసం ప్రాణం పెట్టాడో, ఎందుకు నీ కోసం ప్రాణం పెట్టాడో, మనము ఆ ప్రాణమును ఎందుకు ఆయన పెట్టాడో దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు ఈ కార్యం చేయమన్నాడు. ఈ రోజున మనం ఏదో అలవాటుగా ఆచారంగా ప్రతి నెల ఇస్తారు కదా అన్నట్లుగా మనం ఈ బలలో పాల్గొకుండా మనము ప్రభు యొక్క ప్రాణ త్యాగాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఈ బలను మనం తీసుకుందాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు తన ప్రాణము పెట్టుటకు ఎందుకు ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టాడు? ఆయన తన ప్రాణము పెట్టుట వలన ఏం జరిగింది అనే విషయాలు ఈరోజు మనం చూద్దాం. మొట్టమొదటి మాట ఏంటంటే ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టాడు అని అంటే దాంట్లో మనకి ఏం కనబడుతుందంటే మన మీద ఉన్న ఆయన ప్రేమ కనబడతా ఉంది. హల్లెలూయా. ఆయనకు మన మీద ఏముందండి? ప్రేమ ఉంది కాబట్టే మన కొరకు ఆయన ఏం చేశాడంటే ప్రాణం పెట్టాడు. ప్రేమ లేకపోతే మన కొరకు ఆయన ప్రాణము పెట్టలేడు. ఇక్కడ మనం చదివిన వచనంలో ఈ యొక్క మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 11లో అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. చూసారా? ఆ మాటలోనే ప్రేమ కనబడతా ఉంది. హల్లెలూయా. నేను గొర్రెలకు ఎవరిని? మంచి కాపరి అంటే ఏంటి అర్థం అంటే తన గొర్రెలను ప్రేమించే కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడంటే తన గొర్రెల కోసం ఏకంగా ఏం చేశాడంటే ప్రాణమే పెట్టాడు. గొర్రెల మందను తోలుకుని వెళ్ళేటువంటి గొర్రెల కాపరి ఏదైనా పెద్ద ప్రమాదం వస్తుందంటే గొర్రెలను తప్పిస్తాడు, కానీ అవసరమైతే తన ప్రాణం పెట్టేస్తాడా? పెట్టడు. తన ప్రాణం పోయే ప్రమాదం వస్తుందంటే గొర్రెలను వదిలేసి ఆయన ఏమైపోతాడంటే పారిపోతాడు. అక్కడ అదే అన్నాడు, జీతగాడే కనుక గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టడు. ఆపద వస్తున్నప్పుడు, అపాయం వచ్చినప్పుడు గొర్రెలను విడిచిపెట్టి ఏమైపోతాడు? పారిపోతాడు. కానీ ఈ కాపరి అయితే అలా కాదు, తన గొర్రెల కొరకు ఏం చేశాడంటే ప్రాణం పెట్టిన కాపరి. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఎందుకు వచ్చారు, ఈ లోకంలో ఎందుకు పుట్టారు అంటే నీ కొరకు ప్రాణం పెట్టడానికి పుట్టారు. ఈ రోజున మనం తెలుసుకునే వర్తమానం అది. ఎందుకు యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు అంటే నీ కోసం ఏం చేయడానికి? ప్రాణం పెట్టడానికి.
క్రిస్మస్ అంటే పిల్లల చాలా మంది అవగాహన, మరి పిల్లల లైట్లు, స్టార్లు, లైటింగ్లు, ఏమండి బిర్యానీలు, కేకులు, ఏమండి కొత్త బట్టలు, క్రిస్మస్ తాత, క్రిస్మస్ ట్రీ, ఇవన్నీ మన మైండ్లో వెతులుతూ ఉంటాయి, ఇవన్నీ మన మైండ్లోకి వస్తుంటాయి. కాదు, అవి కాదు. కానీ క్రిస్మస్ అంటే ఎందుకు యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు, ఎందుకు ఆయన పుట్టాడని గ్రహించినప్పుడే నీవు నిజమైన క్రిస్మస్ చేయగలుగుతావు. ఈ రోజున ఎందుకు ఆయన పుట్టాడు అని అంటే చాలా కారణాల్లో ఒక కారణం ఏంటంటే, ప్రధానమైన కారణం ఏంటంటే నీ కోసం ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు. హల్లెలూయా. నీ కోసం ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు. నువ్వు బిర్యానీ తింటావని, కొత్త బట్టలు వేసుకుంటావని, లైటింగ్ పెట్టుకుంటావని, స్టార్ కట్టుకుంటావని, ట్రీ పెట్టుకుంటావని పుట్టలేదు ఆయన. ఆయన ఎందుకు పుట్టాడనంటే నిన్ను ప్రేమించి నీ కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి పుట్టాడు ఈ లోకంలో. ప్రియులారా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో చూడండి, కొన్ని మాటలు మనం చదువుదాం. పరిశుద్ధ లేఖనంలో రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదవండి. యాలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతునితో సైతం ఒకడు చనిపోవట అరుదు, మంచి వారి కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన యందు తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలాగ తన ప్రేమ వెల్లడిపరిచాడంటే, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమైపోయాడంటే చనిపోయాడు. హల్లెలూయా. మన కొరకు ఆయన చనిపోవడంలోనే మనకి ఏం కనబడుతుందంటే మన మీద ఆయనకున్న ప్రేమ కనబడతా ఉంది. హల్లెలూయా. మన మీద ఆయనకున్న ప్రేమ కనబడతా ఉంది. ఎవరైనా మనల్ని ఎంత ప్రేమించారో ఎలా తెలుస్తుంది అంటే వారు చేసిన పనిని బట్టి తెలుస్తారు. మనమంటే ఎంత ప్రేమ వారికి, ఎంత అభిమానము, ఎంత ప్రేమించారో, ఎంత బాగా చూసుకున్నారో, ఎంత విలువైనటువంటి బహుమానం ఇచ్చారో, ఇవన్నీ మనము పిల్లల పొందినప్పుడు అవతల వ్యక్తికి మన మీద ఎంత ప్రేమ ఉందో మనకి ఏమవుతుందంటే అర్థమవుతుంది. అలాగ దేవునికి మన మీద ఎంత ప్రేమ ఉందో అర్థం అవ్వాలంటే ఆయన చేసిన ఒక పని ఏంటంటే నీ కోసము తన ప్రాణమునే దారపోసేశాడు ఆయన. హల్లెలూయా. ఏమండి, అంత ప్రేమనివ్వంటే దేవునికి, మనమంటే దేవునికి అంత ప్రేమ. ఏమండి, మన మీద ప్రేమను బట్టి దేవుడు మనకేదో చిన్న బహుమానం ఇవ్వలేదు, చిన్న గిఫ్ట్ ఇవ్వలేదు, చిన్న కార్యం చేయలేదు. ఆయన ప్రేమ మన మీద ఎంత గొప్పదో చెప్పడానికి ఆయన ఏం చేశాడంటే తన ప్రాణముని మన కోసం ఆయన దారపోసేశాడు. హల్లెలూయా. ఈ రోజున ఎంత ప్రేమ గలవారు మన మీద ఎవరు కూడా ఈ లోకంలో లేరు. కన్నవారైనా, ఉన్నవారైనా, బంధువులైనా, స్నేహితులైనా ఎవరి ప్రేమ అయినా కొంతవరకే. ఏమంటే ఎవరి ప్రేమ అయినా పిల్లల కొంతవరకే, కానీ ప్రాణం పెట్టినంతగా ఎవరు కూడా మనల్ని ఏం చేయలేదంటే ప్రేమించలేదు. కేవలం యేసు క్రీస్తు ప్రభుల వారే. ఆయనకు నీ మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన నీ కోసం ఏం చేశాడంటే తన ప్రాణమును పెట్టాడు. నీ కోసం తన ప్రాణమును పెట్టాడు. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో పిల్లలు ఆలోచన చేస్తే యోహాను సువార్తలోనికి వచ్చినట్లయితే అక్కడ ఒక మాట రాస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15:13 వచనం చదువుదాం ప్రియులారా. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. ఏమండి ప్రియులారా, ఎవడైనా తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టాడు అని అంటే ఆ ప్రాణం పెట్టిన వాని కంటే ఎక్కువైన వాడు ఎవడు కూడా లేడు. ఎలాగ పెట్టగలిగాడు తన స్నేహితుని కోసం ప్రాణం అంటే తన స్నేహితుని మీద ఉన్న ప్రేమను బట్టి. ప్రభువు మనలను ఏమని పిలుస్తున్నాడంటే స్నేహితులుగా పిలుస్తున్నాడు. యు ఆర్ మై ఫ్రెండ్, నీవు నా స్నేహితుడవు అని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, మనము ఆయన స్నేహితులుగా ప్రభు మనలను ఎంచి మన కొరకు ఆయన ఏం చేశాడంటే తన ప్రాణమును పెట్టినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ రోజున దేవా నా మీద నీకెంత ప్రేమ ఉందా,
నా మీద నీకు ఎంత ప్రేమ ఉందా ప్రభువా, నీ ప్రేమ ఎంత గొప్పదంటే నా కోసము ప్రాణము పెట్టినంత ప్రేమ గల దేవుడవు నీవు. హల్లెలూయా. నీవు నా కోసం ఎందుకు ప్రాణం పెట్టావంటే నా మీద నీకున్న ప్రేమను బట్టి, నా మీద నీకున్న ప్రేమను బట్టి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఆలోచన చేసినట్లయితే ఈ రోజున మరి బైబిల్ గ్రంథంలో మనకి తెలుసు దావీదు యోనాతానుల యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, యోనాతాను దావీదు కోసము తన ప్రాణమైనా ఏం చేశాడంటే పెట్టేయడానికి సిద్ధపడ్డాడు. అంత ప్రేమ, ప్రాణ స్నేహితునిగా ప్రేమించుకున్నారని మనం చదువుతాం. దావీదు యోనాతానులు ఒకరినొకరు ఎలా ప్రేమించుకున్నారు? ప్రాణ స్నేహితులుగా, ప్రాణ స్నేహితులుగా. ఏమండి, నిజంగా మరి దేవుని సన్నిధిలో ప్రియులారా ఆలోచన చేసినట్లయితే ఈ రోజున మన జీవితంలో మనం తెలుసుకోవలసినటువంటిది ఒకటి ఏమిటనంటే ప్రియులారా, దేవునికి మన మీద తన ప్రేమను బట్టి మన కోసమని తన ప్రాణం పెట్టాడు. ఈ బల్లను తీసుకునేటప్పుడు మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఈ బల్లలో మనకి ఏం కనబడుతుందంటే మన మీద దేవునికి ఉన్న ప్రేమ. హల్లెలూయా. మన మీద దేవునికి ఉన్న ప్రేమ. మనం ఆ రొట్టెను తినేటప్పుడు, ఆ ద్రాక్షరసము తీసుకునేటప్పుడు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రభువా నన్ను ఎంతగా నీవు ప్రేమించినందుకు నీ వందనాలు ప్రభువా, నా కోసం ప్రాణం పెట్టుటకు అయా నీవు లోకానికి వచ్చి నా కోసం ఏకంగా ప్రాణమే పెట్టినందుకు నాయనా, నీవు నాయనా నన్ను ఎంతగా ప్రేమించినందుకు నీకు వందనాలు యేసయ్యా అని చెప్పి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది మనం ఏం చేయాలంటే తాగాలి. అప్పుడు ప్రభుకి ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే నేను చూపిన ప్రేమను నా బిడ్డ ఏం చేసుకుందంటే అర్థం చేసుకుంది. నేను చూపిన ప్రేమ నా బిడ్డ గ్రహించింది. నేను చూపిన ప్రేమ నా బిడ్డ తెలుసుకుంది అని ప్రభువు మనల్ని బట్టి ఆయన ఏం అవుతాడంటే ఆనందపడతాడు. ఇదేదో అలవాటుగా ఆచారంగా తీసేసుకుని మనము పుట్టుకుమని మింగేసి పిల్లలు తినేసి వెళ్ళిపోయినటువంటిది కాదు. అందులో మనకేం కనబడుతుందంటే ఆయన ప్రేమ కనబడాలి. ఆయన ప్రేమను మనం గుర్తించాలి. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. పిల్లరా, ఎవరు నన్ను ఎంతగా ప్రేమించారు ఈ లోకంలో, ఎవరు నన్ను ఎంతగా ప్రేమించారు ఈ లోకంలో, ఎంతగా నన్ను ప్రేమించిన వారు ఎవరు లేరు కదా నన్ను ఈ లోకంలో, కేవలం యేసయ్యే నా కోసం తన ప్రాణమును పెట్టాడు అని మనము తెలుసుకోగలిగినట్లయితే నిజంగా మనల్ని బట్టి ఎంతో పిల్లరా ఆనందము దేవునికి కలుగుతుందండి. హల్లెలూయా. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఎందుకు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన ప్రాణము పెట్టుటను బట్టి ఏమి మనకు అర్థమవుతుందంటే చూడండి, మరలా మనము యోహాను సువార్త 10వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయానికి వస్తే అక్కడ 12-13 వచనాలు చదవండి. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానుంది, తోడేలు వచ్చును చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవు, తోడేల గొర్రెలను పట్టి చెదరగొట్టను. జీతగాడే గనక గొర్రెల గురించి లక్ష్యము చేయక పారిపోవును, నేను గొర్రెలకు మంచి కాపరిని. చాలండి. హల్లెలూయా. ఇక్కడ రెండో విషయం ఏంటంటే ప్రియులారా, మనకు దేవుడు మంచి కాపరి, నేను గొర్రెల కొరకు మంచి కాపరిని అనే మాట మనలా కనపడుతుంది. ఏమండి, ఆయన మన మీద ప్రేమను చూపడానికి తన ప్రాణమును పెట్టాడు అని మనం తెలుసుకున్నాం. రెండవది, ఆయన ఎందుకు మన కొరకు ప్రాణం పెట్టాడంటే నీలో ఒక ధైర్యాన్ని నింపడానికి. హల్లెలూయా. నీవు ఎలా ఉండాలని? ధైర్యము కలిగి ఉండాలని. నీలో ధైర్యాన్ని నింపడానికి ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ఇదిగో నేను జీతగాడి లాంటి కాపరిని కాదు, నేను నిన్ను వదిలేసే కాపరిని కాదు, నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు అపాయం వచ్చినప్పుడు నేను నిన్ను విడిచిపెట్టే కాపరిని కాదు, నీ కోసం అవసరమైతే నా ప్రాణమునే పెట్టేసే కాపరిని నేను అని చెప్పడానికి ఆయన తన ప్రాణమును పెట్టాడు. హల్లెలూయా. ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా కోసం ప్రాణం పెట్టిన కాపరే నాకుంటే నాకు ఏదైనా ఆపదొస్తే ఆయన ఖచ్చితంగా నా పట్ల కార్యాన్ని చేస్తాడు. ఆ ధైర్యము నీకు కలగాలని, ఆ ధైర్యము నీలో నింపబడాలని ఈ రోజున ఆయన నీకు చెబుతా ఉన్నాడు ప్రియులారా ఈ మాట. రెండవదిగా ధైర్యము, మనము ధైర్యము కలిగి
కోసం తన ప్రాణం పెట్టాడు. మీకు అర్థమవుతుందా? ప్రాణము పెట్టినటువంటి దేవుడు మనకుంటే, ప్రాణమే పెట్టిన దేవుడు మనకు ఆయన ఏదైనా చేయగలడు. ప్రాణానికి మించింది ఇంకోటి ఏది కూడా లేదు కదా. ప్రాణమే పెట్టేసిన వాడు మన కోసం ఏదైనా చేయగలడు. ఇంకా మనం భయపడవలసిన పనేముంది? మనం దిగులు పడవలసిన పనేముంది? ఏమండి ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రియులారా, ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈయన ప్రాణం పెట్టడాన్ని బట్టి మనం ఒక ధైర్యాన్ని కలిగి ఉండొచ్చు. నా కోసం ప్రాణమే పెట్టేశాడు యేసయ్య, ఇంకా నా కోసం ఏదైనా చేయగలడు. నా కోసం ఏదైనా చేయగలడు, ఏ కార్యమైనా చేయగలడు. నాకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ ప్రమాదం వచ్చినా నన్ను తప్పించగలడు, నన్ను విడిపించగలడు. ఎందుకోసం అంటే, నా కోసం ప్రాణమే పెట్టినోడు నా కోసం ఇది చేయడం పెద్ద ఏం విషయము కాదు అనే నిశ్చయత నీవు కలిగి ఉండాలని ఆయన నీ కోసం ఏం చేశాడంటే ప్రాణం పెట్టాడు. నిజమే కదా? ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనము ధైర్యవంతులుగా ఉండుటకు ఆయన మన కొరకు ఏం చేశాడంటే ప్రాణం పెట్టాడు. దేని విషయంలో కూడా దిగులు పడకండి, అధైర్యపడకండి, భయపడకండి. ఇదిగో మీకోసం ప్రాణం పెట్టినటువంటి నేను మీకోసం ఏదైనా చేయగలను. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా మిమ్మల్ని నేను కాపాడగలను, రక్షించగలను. మీరు నా గొర్రెలు కాబట్టి నేను జీతగాడు లాంటి కాపరిని కాదు, మీకోసం ప్రాణమే పెట్టేసే కాపరిని కాబట్టి మీరేమి దిగులు పడకండి అని ప్రభు చెబుతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున చాలా మందిలో ఏముందంటే దిగులు, భయము, ఆందోళన, బెంగ. ఏమండి, ఏం జరుగుతుందో, ఎలాగవుతుందో, ఏమవుతుందో, నా పరిస్థితి ఎలాగుంటుందో, నా జీవితం ఎలాగుంటుందో అనేటువంటి రకరకాల భయాలు మనుషుల్లో ఉన్నాయి. అయితే ఈ రోజున నీలో ఏ భయం ఉందో పిల్లల ఒకవేళ నాకు తెలియకపోవచ్చు, కానీ ప్రభువు ఆయన నీలో ఉన్న భయమును తొలగించడానికి మాటలు చెబుతా ఉన్నాడు. హల్లెలూయా. నీలో ఉన్న భయాన్ని తొలగించడానికి, నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి ఆయన ఈ మాటలు చెబుతా ఉన్నాడు. నువ్వేమాత్రము అధైర్యపడవద్దు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక మాటను మనం చదువుదాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట పౌలు గారి ద్వారా ప్రభు ఇలాగున ఆయన మన కొరకు పలుకుతాడు. ఏమని ఆయన అంటాడు అని అంటే, తన కుమారుడిని మనకు ఇచ్చినటువంటి ఎన్నో వచ్చినామండి 8వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట 31, 32. ఇట్లుండగా ఏమని, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు అనే మాటకు అర్థం ఏంటంటే, తన ప్రాణాన్ని దేవుడు మన కోసము అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. హల్లెలూయా. ప్రాణమే మన కోసం దారిపోసేసినోడు ఇంకా మనకు కావలసినవన్నీ ఎందుకు మనకు అనుగ్రహింపడు? ఇవ్వడు, ఇస్తాడు కదా. ఏమండి, మనం అడగకుండానే మన కోసం ఆయన ఏమి ఇచ్చేసాడు? ప్రాణమే ఇచ్చాడు. మనం అడగకుండా ప్రాణమే ఇచ్చిన దేవుడు మనం అడిగితే ఏదైనా ఇస్తాడు, మనం అడిగితే ఏదైనా చేస్తాడు. ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా, ఏ ఇబ్బందిలో మనం ఉన్నా, ఏ కష్టంలో మనం ఉన్నా, నేనున్నాను అని ప్రభు మన దగ్గరికి వస్తాడు. ఆ ధైర్యం ఈరోజు నీలో నింపాలని దేవుడు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఆ ధైర్యాన్ని కలిగి ఉందాం, ఆ నిశ్చయతను కలిగి ఉందాం, ఆ విధమైన నమ్మకాన్ని కలిగి ఉందాం. అధైర్యపడద్దు, భయపడద్దు, దిగులు పడద్దు. నా కోసం తన ప్రాణమే పెట్టేశాడు దేవుడు, నా కోసం ఏదైనా చేయగలడు. ఎందుకంటే ఆయన నాకు మంచి కాపరి, నాకు మంచి కాపరి. కాబట్టి నాకు ఒక ధైర్యం ఉంది, నాకు ఒక మంచి కాపరి ఉన్నాడు, నా కోసం ప్రాణం పెట్టిన కాపరి నాకున్నాడు అనే ధైర్యం ఎవరికైతే ఉంటుందో వారిలో ఏముండదంటే భయం ఉండదు. అందుకే అన్నాడు కదా 23లో కీర్తనకారుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఏమండి, ఆ కీర్తనలో గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దొడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తాను. ఎవరైతే ఆయనే నా కాపరి అనుకుంటారో వారు గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు ఏమవరట భయపడరు. ఎందుకు?
నాకు కాపరి ఉన్నాడు, నాకు కాపరి ఉన్నాడు అని ఒక ధైర్యం వారికి ఒక ధైర్యం ప్రియులారా. ఈరోజు నా ప్రభు సన్నిధిలో నీవు ఒకవేళ భయముతో ఇక్కడికి వచ్చావా, దిగులుతో వచ్చావా, ఆందోళనతో వచ్చావా, బెంగతో వచ్చావా, ఏ స్థితిలో నీవు వచ్చావో ఈరోజు ప్రభు నీకు చెప్పే మాట ఏంటంటే, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీ కోసం ఏదైనా చెయ్యగలడు. కాబట్టి ధైర్యంగా ఉండు అని ప్రభు చెప్తున్నాడు ప్రియులారా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మరి ఇశ్రాయేలీలో మనం చూడవలసినటువంటి ఒక మాట ఏంటంటే, వారి జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేసినను వారికి ఇంకా ఏముండేదంటే భయం ఉండేది. ఎవరైనా మళ్ళా కొత్త శత్రువు వస్తే భయపడిపోయేవారు. అసలు వాళ్ళు ఏమనుకోవాలంటే, గతించిన దినాల్లో ఎంతో మంది శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించాడు దేవుడు, రక్షించాడు దేవుడు, అలాగే ఈ శత్రువు చేతిలో నుండి కూడా మనల్ని ఏం చేస్తాడు, తప్పిస్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడని ధైర్యం ఉండవలసిన వారు ఏమైపోవారంటే భయపడిపోయేవారు, దిగులు పడిపోయేవారు. ఈరోజున మన జీవితంలో అలాగ కాకుండా మనము దేవుని సన్నిధిలో ప్రియులారా ధైర్యాన్ని కలిగి ఉందాం. గతించిన జీవితంలో మన జీవితంలో ఎన్నో ప్రమాదాలు వచ్చాయి, ఎన్నో ఆపదలు వచ్చాయి, ఎన్నో రోగాలు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. మరి దేవుడు వాటన్నిటి నుండి మనల్ని ఏం చేశాడు, తప్పించాడు, విడిపించాడు. ఏమంటే ఆయన లేవనెత్తాడు, నిలబెట్టాడు, బాగు చేశాడు. అదే దేవుడు ఇంక ముందు కూడా ఏదొచ్చినా నా జీవితంలో ఆయనే చూసుకుంటాడు అనే ధైర్యము, నిశ్చయత మనం కలిగి ఉందాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన మన కొరకు ప్రాణము పెట్టుట వలన మనకి ఏం కలిగిందంటే ధైర్యం ఉంది. హల్లెలూయా. ప్రాణం పెట్టేశాడు, ఏకంగా ప్రాణం పెట్టేసినాడు, నా కోసం ఏదైనా చేయగలడు. ఆ ధైర్యం మనం సంపాదించుకుందాం ఈ మధ్యాహ్నం. ఏమండి, ఒకటి ఆయనకు మన మీద ఉన్న ప్రేమ, ఆయన ప్రాణం పెట్టుట వలన మన మీద ఆయనకున్న ప్రేమ ఏంటో తెలుస్తుంది. రెండు, ఆయన ప్రాణం పెట్టుట వలన మనకు ధైర్యం ఉంది. మూడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టుట వలన ఏం జరిగిందో చూద్దాం. చూడండి దేవుని బిడ్డలారా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 4:10. మనము దేవునిని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏమంటున్నాడంటే, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు. హల్లెలూయా. ఆయన మన కొరకు ప్రాణం పెట్టింది దేనికంటే, మూడవది మన పాపములన్నిటికీ ఆయన ఏమి చేశాడంటే ప్రాయశ్చిత్తం చేశాడు. ఈరోజు కీర్తన కూడా అదేగా చదివాం. ఏమండి ప్రియులారా, 32వ కీర్తనలోని తన పాపములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అన్నాడు. ఏమండి, సో కాబట్టి ఈయన ప్రాణం పెట్టుటను బట్టి మనకేం జరిగిందంటే, మన పాపములన్నిటికీ ఏం జరిగిందంటే ప్రాయశ్చిత్తం. ఆయన కానీ ప్రాణం పెట్టకపోతే మనకేమైపోనంటే శిక్ష వచ్చును. మన పాపాలను బట్టి మనం ఏమవ్వాలి, శిక్షించబడాలి, మనము ప్రాయశ్చిత్తం చెల్లించాలి. ఏమండి ప్రియులారా, మన పాప దోష శిక్ష మనము అనుభవించవలసి వచ్చును. కానీ మన పాపముల కొరకు మనము పాప దోష శిక్షను అనుభవించకుండా మన కొరకు ఆయన అనుభవించాడు. పాపము చేసింది మనము, శిక్ష అనుభవించింది ఆయన. యెషయా గ్రంథము 53వ అధ్యాయం అంతా కూడా అదే కదా. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద. ఏమండి చూడండి, ఏమండి ప్రియులారా, తప్పులేమో మనవి, శిక్ష ఏమో ఆయనది, పనిష్మెంట్ ఆయనది, పని ఏమో మనది. మనం చేసిన తప్పులకు ఆయన ఏం చేశాడంటే శిక్షను భరించాడు, శిక్షను అనుభవించాడు. ఏమండి, ఎక్కడైనా ఈ లోకంలో అలా ఉంటుందా? ఎవరు చేసిన తప్పు వారే శిక్ష అనుభవించాలి. కానీ యేసు ప్రభు వారు సర్వ మానవాళి కొరకు ఆయన తన పాపమును వారి పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాడు. సర్వమానవాళి పాపమును ఆయన మీద వేసుకుని, సర్వమానవాళి యొక్క పాప శిక్షను ఆయన మీద వేసుకుని
ఇదిగో మరి మనుషులందరి పాపముల కొరకు నేను ఒక ప్రాయశ్చిత్తమైన బలిగా నేను నా ప్రాణం ఏం చేస్తానంటే అప్పగిస్తున్నానని తన ప్రాణాన్ని దేవుడు మన కోసం ఏం చేశాడు? అప్పగించాడు. అంటే ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ప్రాణం పెట్టుట వలన మనకు ప్రాయశ్చిత్తము దొరికింది. హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టుట వలన మనము పిల్లరా పాప శిక్ష నుండి తొలగించబడ్డాం. పాప శిక్ష పోయింది. అందుకే అంటాడు పౌలు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అనే మాట. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆ శిక్షనంతా ఏం చేశారు? భరించేశారు. యేసు ప్రభు ఆ శిక్షనంతా భరించేశారు. ఆఖరికి తన ప్రాణము నేను పిల్లలు పెట్టేశారు మన కొరకు. చూడండి, బైబిల్ గ్రంథంలోని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:13 వచనం చదవండి. 15:3 నాకు ఇయ్యబడిన ఉపదేశం ఏమనగా మొదట మీకు అప్పగించినదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఆ మాట ఎవరి నిమిత్తము? మన పాపముల నిమిత్తం. ఏమండి, ఆయన ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడు అంటే మన పాపముల నిమిత్తము. ఆయన ప్రాణం పెట్టవలసిన అవసరత లేదు, కానీ మన కోసం, మన పాపముల కోసం, మనము చేసిన పాపములు క్షమించబడి మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడడం కోసం మన కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మన పాపముల నిమిత్తము ఆయన మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేపబడ్డాడు అనే మాట మనం చదువుతున్నాం. ఈ రోజున యేసు ప్రభు లోకంలో పుట్టింది నీ కోసం ప్రాణం పెట్టడానికి. ఎందుకు నీ కోసం ప్రాణం పెట్టాడంటే 3వ కారణం, నీకు ప్రాయశ్చిత్తము బలిగా ఆయన తన ప్రాణమును అప్పగించాడు ప్రియులారా. చూడండి, ఇంకా కొన్ని మాటలు మనం చదువుదాం పరిశుద్ధ లేఖనంలో. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మరలా చదవండి. 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఇక్కడ చదువుతున్న మన కోసమే కాదట. ఎవరి కోసమట? సర్వలోకము కోసము. ఆయన పాపములకు ఏమై ఉన్నాడంటే శాంతికరమై ఉన్నాడు. అక్కడ మనం చూసినట్లయితే 4 ఫుట్ నోట్స్లు ఏమన్నాడు? ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, శాంతికరమై ఉన్నాడు అనే మాట దగ్గర 4 నెంబర్ వేసి కింద ఫుట్ నోట్స్లో ప్రాయశ్చిత్తం. ఏమండి, కానీ ఇంకా ఈ రోజున లోకంలో ఎంతోమంది యేసు ప్రభుని మరి అంగీకరించట్లేదు. అయ్యా, నువ్వు చేసిన పాపాలకు యాగాలు, యజ్ఞాలు, జపాలు ఏమి చేయక్కర్లేదు. యేసయ్య నీ పాపాల కోసం ఆల్రెడీ ప్రాయశ్చిత్తము చేసేసాడు. నువ్వు ఆయన నమ్మితే చాలు నీకు మోక్షం దొరుకుద్దని ఎంత బోధిస్తున్న లోకంలో ఇంకా అనేక మంది ఆ బోధన ఏం చేయట్లేదంటే అంగీకరించట్లేదు. ఈరోజు ధన్యులు మనం అంగీకరించి దేవుని సన్నిధికి వచ్చాం. ఇంకొక మాట దీనికోసం మత్తయి సువార్త 26:28 చదవండి ప్రియులారా. మత్తయి సువార్త 26:28 ఆయన అంటున్న మాట 26:20 ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తం. ఏమండి, దేవుని వాక్యంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నటువంటి మాట ఇది నా రక్తము. ఇదిగో అంటే అది అర్థం ఏంటంటే, ఇదిగో నేను నా ప్రాణమును మీకోసం అర్పిస్తున్నాను. ఎందుకంటే మరి పాప క్షమాపణ నిమిత్తం. దేవుని బిడ్డలారా, మరలా నీవు బలను తీసుకునేటప్పుడు ఏం చెల్లించాలంటే దేవునికి కృతజ్ఞత. ప్రభువా, నా పాపముల కొరకు నీవు ప్రాణము పెట్టావు, నా పాప శిక్ష నీవు భరించావు, నా పాప శిక్ష నీవు నాయన భరించి నా మీదకున్న శిక్షను తొలగించావు, నీ వందనాలు ప్రభువా అని మనం ప్రభుని స్తుతించాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక 4వదిగా మనం చూసినట్లయితే ఆయన ప్రాణము పెట్టుట మనకి ఏమి తెలియజేస్తుందంటే, ఆయన ప్రాణం పెట్టుట మనకి ఏం తెలియజేస్తుందని అంటే ఆయన దైవత్వం మనకి తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. యోహాను సువార్త 10:18 చదవండి ఒకసారి మరలా. ఎవడు నా ప్రాణం తీసుకోడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారము కలదు.
చాలండి. అక్కడ మీరు పట్టుకోవాల్సిన మాట ఏంటంటే అధికారము అనే మాట. ప్రాణం మీద ఆయనకి ఏముందంటే అధికారం. అధికారము ఉన్నది అని అంటే అధికారం ఏమి సూచిస్తుందంటే ఆయన దైవత్వాన్ని సూచిస్తా ఉంది. హల్లెలూయా. ఆయన దేవుడు కనుక ఆయన ప్రాణము పెట్టగలడు, ప్రాణమును తిరిగి తీసుకోగలడు. మనం ప్రాణం పెట్టేయగలమేమో, దూకేయగలం, తెచ్చుకోగలం, కానీ మళ్ళీ మన ప్రాణం మనం తీసుకోగలమండి? తీసుకోగలం. మన ప్రాణం మీద మనకి అధికారం లేదు. మనం ఎవరమి ప్రియులారా? ఈ ప్రాణం ఎవరిచ్చింది? దేవుడిచ్చాడు. ఆయన ఇచ్చాడు ప్రాణాన్ని. ఆయన మరలా తిరిగి తీసుకునే వరకు మన ప్రాణం మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి అంతే. ఏమో ఎలా తీసుకుంటాడో తెలియదు, ఏ విధంగా తీసుకుంటాడో తెలియదు. ఏమండి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా మంది మధ్యాంతరాన్న అర్ధాంతరాన్న వారి ప్రాణాలు ఏం చేసుకుంటున్నారంటే తీసేసుకుంటున్నారు. దేవుడు తీసుకునే వరకు ఆగట్లేదు. కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, అనేక పరిస్థితులను బట్టి మధ్యాంతరాన వాస్తవానికి మన ప్రాణం మీద మనకి ఏం లేదంటే అధికారం లేదు. నీవంతటి నువ్వు సంపాదించుకున్నావు ఈ ప్రాణాన్ని? ఏమైనా ఆయన ఇచ్చాడు. మనం బ్రతికాం, ఈ లోకంలో పుట్టాం. మరలా ఆయన పిలుచుకునే వరకు ఈ ప్రాణం మీద సర్వ హక్కులు ఆయనవే ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిలో నేను చెప్పదలిచిన మాట ఏంటంటే ఆయన ఒక్కడు మాత్రమే తన ప్రాణం మీద ఏం కలిగిన వాడు అంటే అధికారం కలిగిన వాడు. ప్రాణం పెట్టుటకైనా ఆయనకు అధికారం ఉంది, తీసుకున్నటకైనా ఆయనకు అధికారం ఉంది. అంటే ఆయన దైవత్వము మనకు కనబడతా ఉంది. హల్లెలూయా. ఈ లోకంలో దేవుళ్ళని పిలువబడిన వారు ఎంతోమంది ఉన్నారు. లోకంలో వారు చనిపోయారు, కానీ మరలా వారి ప్రాణాన్ని వారు తిరిగి మరలా తీసుకోలేకపోయారు. కానీ యేసు ప్రభు వారైతే అలా కాదు. మన కొరకు ప్రాణం పెట్టాడు, 3వ దినమున తిరిగి మరలా సజీవుడిగా తిరిగి ఆయన లేచాడు. హల్లెలూయా. ఈ రోజున చెప్పదలిచిన 4వ మాట, చివరి మాట ఏంటంటే నీ కొరకు ప్రాణం పెట్టుటను బట్టి ఏమండి ఆయన దేవుడు అని రుజువు చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన దైవత్వం మనకు రుజువు అవుతుంది. నిజంగా ప్రభువా నీవు దేవుడువు కాబట్టి నా కోసం ఏం చేస్తావు? ప్రాణం పెట్టావు. ప్రాణం పెట్టి మరలా తిరిగి 3వ దినమున నీవు తిరిగి లేచావు, ప్రాణం తీసుకున్నావు. నీకు అధికారం ఉంది ప్రభువా. నీకు అధికారం ఉందంటే నీవు దైవత్వము కలిగిన వాడు, నీవు దేవుడవు ప్రభువా అని మనం నమ్ముటకు అవకాశం ఉంది ప్రియులారా. ఎందుకు యేసు ప్రభుని నమ్మాలండి? ఈ లోకంలో ఎంతమంది దేవుళ్ళు దేవతలు ఉండగా ఎందుకు యేసు ప్రభుని నమ్మాలి అని అంటే ఆయన సర్వాధికారము కలిగిన వాడు కాబట్టి. హల్లెలూయా. అంటాడు కదా మత్తయి సువార్త 28 చివరి వచనాలు చదవండి ఒకసారి, 18 నుంచి అనుకుంటాను. ఇదిగో ఈ లోకములో ఒక మాట అంటాడు అక్కడ మత్తయి సువార్త 20 వచ్చి పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అనే మాట ఇక్కడ మనము 28:18 చదువుతున్నాం మత్తయి సువార్త. ఈ లోకంలో ఆయనకి ఏముందట? సర్వాధికారం ఉంది. ఏమండి సర్వాధికారం అని అంటే అన్నిటి మీద ఆయనకి ఏముందంటే అధికారం. ఆయన అధికారం గలవాడు. ఆఖరికి తన ప్రాణం మీద కూడా ఆయనకి ఏముందంటే అధికారం. ఈ రోజున ప్రియులారా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది ఎందుకు వచ్చాడని చెప్పాను? ప్రాణము పెట్టుటకు వచ్చాడు. ప్రాణం పెట్టుటకు వచ్చాడు అంటే ఆయన ప్రాణం పెట్టడాన్ని బట్టి మనకు 4 విషయాలు అర్థమవుతున్నాయి. 1 మన మీద ఆయనకున్న ప్రేమ, 2 మనకు ధైర్యం, 3 మన పాపములకు ప్రాయశ్చిత్తం, 4 ఆయన దైవత్వం మనకు కనపడతాం. ఈ 4 మాటలు మన మనసులో పెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఒక మాట మనం ప్రార్థన చేద్దాం, చేసుకుందాం. అందరూ ప్రార్థనలో